మహారాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో సహకార రంగం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు షా. ఇక వాణిజ్య చర్చలు సఫలం కాకపోవడంతోనే ట్రంప్ టారిఫ్స్ విధిస్తున్నారని అన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. మహారాష్ట్రలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకుంటుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇప్పటికే సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, షిండే తనను కలిశారని చెప్పారు. 60 లక్షల హెక్టార్లకు పైగా పంటలకు నష్టం జరిగినట్లు నివేదిక అందిందన్నారు. మహారాష్ట్ర ప్రజలకు సాయం చేయడంలో మోదీ సర్కార్ ఎలాంటి ఆలస్యం చేయదన్నారు. ఎన్డీఏ ఎమ్మెల్యేలందరూ తమ 1 నెల జీతం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారని తెలిపారు అమిత్ షా. 60 लाख हेक्टेयर से ज्यादा और उनकी फसल बर्बाद हुई। कल ही तीनों ने लंबी बैठक मेरे साथ करी है। मैंने मोदी जी की ओर से उनको आश्वस्त किया है कि महाराष्ट्र सरकार हमें डिटेल रिपोर्ट भेज दे। मोदी जी महाराष्ट्र के किसानों की मदद करने में जरा भी देर नहीं लगाएं। ఎన్డీఏ సర్కార్ సహకార రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశంలో సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందన్నారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగంతో నిరుద్యోగ సమస్యను తగ్గించొచ్చన్నారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ ప్లేస్కు చేరిందన్నారు. భారత్ నెంబర్ 1 ఎకానమీగా మారాలంటే స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలన్నారు అమిత్ షా. और आज मैं घोषणा करना चाहता हूं कि नरेंद्र मोदी जी की सरकार आने वाले दिनों में सिलेक्टेड 15 कोऑपरेटिव शुगर फैक्ट्री को एनसीडीसी की सहायता से ये दोनों संयंत्र लगाने के लिए पूरा सहयोग करेगी. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలం కాకపోవడంతోనే ట్రంప్ భారీగా టారిఫ్స్ విధించారని తెలిపారు. రష్యా నుంచి కేవలం భారత్ మాత్రమే ఆయిల్ కొనడం లేదన్నారు. దశాబ్దాలుగా విదేశీలపై ఆధారపడడంతో దేశానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అమెరికా, చైనా సంబంధాలు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు జయశంకర్. I think in a way what differentiates India is most of these regions, they are actually defending their interests. They are trying to maintain their positions. Whereas the challenge for India is how to go beyond that. That how do we rise in these turbulent times, but find a way of going beyond and continuing with our rise. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశాల్లో భారత్ను అవమానిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. విదేశాలకు వెళ్లి మన వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నారు. విపక్ష నేతలు విదేశాల్లో రాజకీయాలు చేయొద్దన్నారు రిజిజు. समस्या क्या है कि विदेश में लोग कहीं ये ना सोच ले कि भारत में सब राहुल गांधी जैसे हैं, तो ये चीज जो है ठीक नहीं है. और हमने प्रतिक्रिया भी किया है पार्टी ने कि राहुल गांधी ने जो बोला है वो ठीक नहीं बोला है. బీహార్లో ఎస్ఐఆర్ పారదర్శకంగా జరిగిందన్నారు బీజేపీ నేతలు. ఇండియా కూటమికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఎన్నికల సంఘంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాషాయ లీడర్లు.